ఇక కృష్ణా జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, 8 గంటల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితిని చూస్తుంటే? కృష్ణా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకోకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. గతంలో జరిగినటువంటి ఏవైతే గనక ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటన్నింటిని దృష్టి పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే గనక ఈ ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తము 3.33 కోట్ల మంది తమ ఓటుకు వినియోగించుకున్నారు. అలాగే 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. దీంతో పాటు 26,721 మంది సర్వీస్ ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకున్నట్లుగా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 8:30 గంటలకు దీనికి సంబంధించి పోస్టల్ ఈవీఎంలు ప్రారంభమవుతాయి. అయితే ఎక్కడైతే కనుక పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటాయో అక్కడ సపరేట్ గా ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ 8 గంటలకే ఈ పోస్టల్ బ్యాలెట్ కూడా ప్రత్యేకమైనటువంటి హాల్లో అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. తర్వాత ఈ కౌంటింగ్ కు సంబంధించి ప్రతి చోట కూడాను 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీస్ యంత్రాంగము ఎక్కడ ఎవరో అనుమానితులు కలపన్నా కూడా వారిని అందరినీ అరెస్ట్ చేయాలి, అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ పార్లమెంటు నియోజకవర్గాలకు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక 2,443 ఈవీఎం టేబుల్ అలాగే 403 పోస్టల్ టేబుల్ ఏర్పాటు చేశారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2,443 ఈవీఎం టేబుల్ 557 పోస్టల్ టేబుల్ ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 పోలింగ్ స్టేషన్లలో 401 కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి 119 మంది అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అక్రమాలు చోటు చేసుకోకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాజమండ్రి, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాలకు 13 రౌండ్లు ఉంటాయి. ఈ ఫలితంగా వచ్చేటువంటి 5 గంటలకు సమయం ఈ ఫలితాలు రావడానికి పడుతుంది. అలాగే భీమిలి, పాణ్యము అసెంబ్లీ నియోజకవర్గాలకు 26 రౌండ్లు పడుతుంది. అలాగే కొవ్వూరు, నరసాపురంలో 5 గంటల ప్రాంతంలో ఈ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తోంది. ఈ మీడియా కౌంటింగ్ ప్రక్రియను అన్ని కూడాను వీడియో చిత్రీకరణ ఉంటుంది. అయితే కనుక దాన్ని బయటికి లీక్ చేయరు కానీ ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు మాత్రం దాన్ని పరిశీలన చేయడం జరుగుతుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది. ఈ ఎక్కడే కానీ మద్యం కానీ విక్రయించుకోకుండా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 67 సాయుధ బలగాలు ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడే కానీ ఎవరైనా ఎటువంటి గొడవలు సృష్టించినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 185 హింసాత్మక ప్రాంతాలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. అలాగే 12,000 మందిని బైండ్ ఓవర్ చేశారు. ఎవరెవరైతే కనుక గతంలో ఎన్నికల్లో ఏ విధంగా అక్రమాలకు పాల్పడి దౌర్జన్యాలకు పాల్పడారో వారికి అందరికి కూడాను 12,000 మందికి దాకా వారిని బైండ్ ఓవర్ చేశామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. వీటితో పాటు క్యూఆర్ టీంలు తర్వాత కార్టన్ సెర్చ్ చేస్తా ఉన్నారు. పోలింగ్ తర్వాత 1,400 చోట్ల ఈ కార్టన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ పోలీస్ సిబ్బంది అంతా కూడాను పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. ఎవరైనా కూడా కౌంటింగ్ జరిగే టైంలో ఎవరైనా కూడా ఏజెంట్లు గొడవలు పడితే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించాలా అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు చేసింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాల్సి ఉంటుంది. గొడవలు చేసి ఎవరైనా కూడా అక్రమాలకు పాల్పడే ప్రయత్నం చేస్తే కనుక వారిని బయటకు పంపిస్తారు. మరొకరిని ఆ పార్టీ తరపున అయితేనే ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి తరపున అయితేనే లోపలికి అలవ్ చేసే ప్రసక్తి లేదని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తా ఉంది. కౌంటింగ్ కేంద్రాలకు కౌంటింగ్ అధికారులంతా ఇప్పటికే చేరుకున్నారా? వారందరికీ అసలు ఎటువంటి సూచనలు చేశారు? కౌంటింగ్ కేంద్రాలకు ఇప్పటికే ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్లు అధికార యంత్రాంగం అందరూ కూడా చేరుకోవడం జరిగింది. వారందరూ కూడాను నిబంధనలన్నీ పాటించాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళకు పలుసార్లు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరే గానీ ఏవైనా కూడా ఇబ్బందులు కలిగితే గనక వెంటనే ఆర్ఓను కలిసి తమ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. ఈ ఏజెంట్లు కూడాను ఎవరైనా ఒక అభ్యర్థి లేని పక్షంలో అక్కడ మటుకు ఆర్ఓ దగ్గర ఒక ఏజెంట్ అనుమతిస్తారు. లేకుంటే కనుక అభ్యర్థి అక్కడ ఉండాల్సి ఉంటుంది. ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద మటుకు అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగేందుకోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్. నెల్లూరులో
ఏపీలో కూడా కౌంటింగ్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాట్లు, అధికార యంత్రాంగమంతా కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంది. వారికి సూచనలు కూడా చేశారు అధికారులు. ఎటువంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది అని మొత్తం కూడా బ్రీఫింగ్ చేయడం జరిగింది. 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది. 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులంతా కూడా ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. 3 అంచెల భద్రతా వ్యవస్థ మధ్య కౌంటింగ్ ప్రక్రియ షురూ కాబోతోంది. ఇప్పుడు అందరి చూపు ఏపీ వైపే కనిపిస్తోంది.